కృష్ణా జిల్లా పెనుమలూరులో ఆక్రమణలు తొలగిస్తున్నారు అధికారులు. పెనుమలూరు చోడవరం రోడ్డు విస్తరణ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న ప్రజలను భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఖాళీ చేస్తున్నారు. పంచాయతీ, రెవెన్యూ అలాగే పోలీస్ శాఖ పర్యవేక్షణలో ఆక్రమణలు తొలగింపు జరుగుతున్నాయి. కానీ ఇది ద్రోహం చేశారు మమ్మల్ని. మాకు 3 నెలలు కానీ 2 నెలలు కానీ 4 నెలలు కానీ టైం ఇస్తే మేము అందరం ఎత్తుకొని ఎక్కడో సాటి వెళ్ళిపోయేవాళ్ళం. మాకు అద్దెలకు ఇళ్ళు కూడా లేవు. మాకు నష్టపరిహారం ఇవ్వాలి. మీకు దండం పెడుతున్నాను. ఇది రాష్ట్రం వెళ్ళిపోవాలి. రోడ్లు పాలు చేసేసారు మమ్మల్ని. సామానం అంతా నాశనం అయిపోయింది. టీవీలు, నా ఇల్లు అదిగోండి 10 లక్షలు అయింది. నా ఇల్లు బంగారం లాగా ఉన్నట్టు వీడియోలు తీసుకోండి రండి. నా ఇల్లు, నాకు తల్లి లేని తల్లి లేదు, తల్లి ఉంది నాకు. నా తాగమాత కొడుకు, నా కూతురు అదిగో, నా కూతురు ఎక్కడ పెట్టుకోమండి. నాకు ఎన్నిపోసారి పోయింది. మొయిలేకపోతున్నాం సామాను. ఇప్పటికప్పుడు మమ్మల్ని ద్రోహం చేశారు. అది ఎంత దౌర్జన్యం ఎక్కడా లేదండి. కానీ ఇది ద్రోహం చేశారు మమ్మల్ని. మాకు 3 నెలలు కానీ. కృష్ణా జిల్లా పెనుమలూరులో ఆక్రమణలు తొలగిస్తున్నారు అధికారులు. పెనుమలూరు చోడవరం రోడ్డు విస్తరణ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న ప్రజలను భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఖాళీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ క్రాంతి, రోడ్డు విస్తరణ కోసం ఇల్లులు ఖాళీ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? యశవాణి, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రోడ్డు ఆక్రమించుకుని అటు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న ప్రస్తుతం ఆక్రమదారులందరినీ కూడా ఖాళీ చేయించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. దీనికి సంబంధించి అటు పెనుమలూరు చోడవరం రోడ్డు అనేది కొంత రద్దీగా ఉండే రోడ్డు. నిత్యం కూడా ఇసుక లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, ఇతర భారీ వాహనాలు నిత్యం కూడా 24 గంటలు తిరుగుతూ ఉండే ప్రదేశం. అలాంటి రోడ్డు మార్గానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎక్స్టెన్షన్ కి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడ ఉన్న ప్రజలు అడ్డుకుంటాం. అదేవిధంగా కొన్ని రాజకీయ కారణాలతో ఇప్పటి వరకు కూడా ఆ రోడ్డు విస్తీర్ణం చేయలేకపోయారు. ప్రస్తుతం తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఆక్రమణలు ఎక్కడైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా గుర్తించే పనిలో పడింది. అయితే దీనికి సంబంధించి పంచాయతీ, రెవెన్యూ అదేవిధంగా పోలీసు శాఖలో పూర్తి స్థాయి పర్యవేక్షణలోనే ఈ తొలగింపులు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా జరుగుతున్న పరిస్థితుంది. పెనుమలూరు చోడవరం రోడ్డుకి సంబంధించి విస్తీరణ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా ఆక్రమించుకుని నివసిస్తున్న ప్రజల్ని ఈ రోజు ఖాళీ చేపించే పనులు అయితే ప్రస్తుతం భారీ పోలీసు బందోబస్తు అయితే జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే అనేక మార్లు వారికి నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేయకుండా ఇంకా అక్రమంగా అక్కడే ఉంటున్నారు. కాబట్టి ఈ రోజు బలవంతంగా ఖాళీ చేపిస్తున్నామంటూ ఒక పక్క అధికారులు అయితే చెప్తున్నారు. మరొక పక్క ప్రజలు అయితే మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు ప్రస్తుతం మేము ఉన్న గూడు అంతా ఇల్లు కూడా కోల్పోయి రోడ్డు మీద నివసించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలి, కొంత నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా ప్రజలు వారి బాధను చెప్తున్న పరిస్థితుంది. దీంతో పాటు అధికారులు కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే ఆక్రమణకు గురైనాయో ఆక్రమణకు సంబంధించి ఆక్రమణదారుల ఇళ్లన్నీ కూడా కూల్చివేస్తూ తెల్లవారుజామునే దీనికి సంబంధించి అక్కడ ఉన్న కరెంట్ సప్లై కూడా ఆపేయడం కూడా జరిగింది. దీంతో పాటు అక్రమదారులకు సంబంధించిన అక్రమ నిర్మాణాలని కూడా కూల్చివేస్తూ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం తమని ఆదుకోవాలంటూ కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.